బజార్ సెంటర్లో వైఎస్ షర్మిల మాట్లాడుతూ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని భారీ స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టినప్పుడు ప్రత్యేక హోదా తీసుకొస్తారని 25 పార్లమెంట్ స్థానాలను గెలిపించుకోవాలని కోరారు. ప్రజలు ప్రత్యేక హోదా ఆశతో గెలిపిస్తే బీజేపీ మెడలో పంచుతానని చెప్పి సింహల్లాగా గర్జించిన జగన్మోహన్ రెడ్డి మోడీ ముందు పిల్లిలాగా అయిపోయాడని, రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ప్రత్యేక హోదా సాధించకపోగా అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగిల్చారని, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీల్లో ఇచ్చిన మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చెయ్యకపోగా సొంత బ్రాండ్లను తీసుకొనొచ్చి ప్రజల ప్రాణాలను మద్యం ద్వారా పోగొడుతున్నారని ఆమె పేర్కొన్నారు. కుంభకర్ణుడైన 6 నెలలు నిద్రించి 6 నెలలు పని చేస్తాడని, జగన్మోహన్ రెడ్డి మాత్రం 5 సంవత్సరాల్లో ఎటువంటి పనులు చేయలేదని, వైఎస్ఆర్సీపీ పార్టీ పరోక్షంగా బీజేపీకి మద్దతిస్తుండగా టీడీపీ పార్టీ ప్రత్యక్షంగా మద్దతిస్తూ లోక్సభలో పెట్టిన ప్రతి బిల్లును ఆమోదిస్తూ బీజేపీ ప్రభుత్వంకి మద్దతు తెలుపుతున్నారని, ఇలాంటి వాళ్లను ప్రజలు నమ్మొద్దని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొనొస్తే ప్రతి పేదవాడి జీవితాలు బాగుపడతాయని అన్నారు. ఆశీర్వదించండి. ఈ బిడ్డ మీ బిడ్డ కలెక్టర్ గా మీకు 4 ఏళ్లు సేవ చేశాడు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ లో పనిచేశాడు. నాకు తెలిసిన వ్యక్తి, నమ్మకంగా ఉన్న వ్యక్తి, ప్రజల కోసం ఆశించే వ్యక్తి, ప్రజల కోసమే బ్రతకాలనుకుంటున్నాడు. తప్పకుండా ఆశీర్వదించండి. మీ గొంతైతాడు, మీ బలమైతాడు, అవసరమైతే ఢిల్లీలో పోరాటాలు కూడా చేస్తాడని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి నా తమ్ముడు కిరణ్, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ బిడ్డ మీకు అందుబాటులో ఉండే బిడ్డ, మీరు పిలిస్తే పలికే బిడ్డ, మీ అవసరాలను తీర్చే బిడ్డ, మీకు సేవ చేయాలనుకుంటున్న బిడ్డ, మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. సాధించుకోలేకపోయాం. మరి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని నమ్మాం, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాం. మరి ఏమొచ్చింది? మనకేం మిగిలింది? మనకేమొచ్చిందన్నా? 10 సంవత్సరాలు అయింది. అందరికీ రాజధానులు ఉన్నాయి, మనకేముంది? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది. మనకేముందన్నా? చేతిలో చిప్పు ఉంది, నెత్తి మీద కుర్చీ టోపీ ఉంది. 10 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా మనకు రాజధాని అని చెప్పుకోవడానికి ఒక పట్టణం లేదు. మన బిడ్డలెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి అభివృద్ధి లేదు. ఏం చెప్పాడు చంద్రబాబు గారు? అమరావతిని కడతాను, సింగపూర్ ను తలపిస్తానన్నాడు. 3D సినిమాలు చూపించాడు. అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజధాని కాదు, 3 కావాలన్నాడు. పోయి 3 ఒకటైనా చేశాడా? ఒక్కటంటే ఒక్క రాజధాని కూడా లేదు. మరి ఎందుకు ఇవ్వాలన్నా వీళ్ళకు ఓట్లు? ఏమిచ్చారు వీళ్ళు ప్రజలకు? పోలవరం ప్రాజెక్ట్ అయిందా? రాజధాని వచ్చిందా? ప్రత్యేక హోదా వచ్చిందా? పట్టుమని కొత్త 10 పరిశ్రమలు 10 అయినా వచ్చాయా? ఒకరోజు ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాలు లేక ఇప్పటికే మన బిడ్డలంతా 8,000 రూపాయలు 10,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వలసపోతారు. మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది. ఇదేనా మనకు కావాల్సింది? ఎవరు బాగుపడుతున్నారు వీళ్ళ పాలనలో? రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడన్నా? రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రైతుల కోసం ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డ్రిప్పుకు సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇలాగే 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మైకు పట్టుకొని నన్ను గెలిపించండి, 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను రైతుల కోసం అన్నాడు. ఒక్క సంవత్సరమైనా రైతుల కోసం మద్దతు ధర కోసం 3,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరమైనా పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకు, అదేవిధంగా మా మీద నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చిన పిసిసి చీఫ్ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా, మీడియా మిత్రులకు, అదేవిధంగా సహకరించినటువంటి పోలీస్ సిబ్బందికి అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై హింద్.